హరీష్ శంకర్ డైరెక్షన్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్. ఈ చిత్రంలో పవన్ సరసన శ్రీలీల నటిస్తోంది. ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా చిత్ర బృందం ప్రత్యేకంగా ఒక పోస్టర్ విడుదల చేసింది. సోషల్ మీడియా వేదికగా విడుదల అయిన ఈ పోస్టర్ లో శ్రీలీల మేకప్ లేకున్నా కూడా చాలా క్యూట్ గా కనిపిస్తోంది. చేతిలో కాఫీ కప్ పట్టుకొని కాసేపు ఆగి చూసినట్లుగా ఉన్న ఆమె లుక్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతూ ఉన్నారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దక్షిణాదిలో టాప్ హీరోయిన్ గా ఎదుగుతున్న శ్రీలీలకి అభిమానుల నుండి, సినీ ప్రముఖుల నుండి పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువెత్తుతూ ఉన్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ద్వారా ఆమె కెరీర్ లో మరో మైలురాయి చేరుతుందా అనేది చూడాల్సి ఉంది. ఇటీవల కాలంలో వరుసగా సినిమాలని పూర్తి చేసే పనిలో పడ్డారు పవన్ కళ్యాణ్. అందుకే నిర్మాతలతో మీటింగ్ పెట్టి మరీ ఆగస్టు కల్లా సినిమాలన్నీ పూర్తి చేసేలా ప్లాన్ చేస్తూ ఉన్నారట. అందుకే బ్యాక్ టు బ్యాక్ వర్సెస్ సినిమా షూటింగ్లు చేస్తూ పూర్తి చేసే పనిలో పడ్డారట. మొదట హరిహర వీరమల్లు సినిమాకి డేస్ ఇచ్చి పూర్తి చేశారు. తర్వాత ఓజీ కూడా కంప్లీట్ చేశారు. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ లో పాల్గొంటున్నారు పవన్ కళ్యాణ్. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా వైరల్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ వారు డైరెక్టర్ హరీష్ శంకర్ డైరెక్షన్ లో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా తేరీ సినిమాకి రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఈ సినిమా హిందీలో రీమేక్ చేయగా ఫ్లాప్ కావడం జరిగింది. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ సినిమాకి పూర్తిగా కథను మార్చేసి మరి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాని పొలిటికల్ టచ్ ఉండేలా డైరెక్టర్ హరీష్ శంకర్ తీస్తున్నట్లు వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. త్వరలోనే ఈ చిత్రం ట్రైలర్ విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. గబ్బర్ సింగ్ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత హరీష్ శంకర్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న చిత్రం ఇది. ఆయనకి ఉన్న పొలిటికల్ కమిట్మెంట్స్ కారణంగా చాలా కాలం వరకు షూటింగ్ ఆగిపోయింది. డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ చిత్రం చేసుకుని వచ్చాడు. ఆ సినిమా ఎంత పెద్ద ఫ్లాప్ అయిందో మన అందరికీ తెలిసిందే. కానీ పవన్ కళ్యాణ్ సబ్జెక్టు అంటే హరీష్ శంకర్ ప్రాణం పెట్టి పని చేస్తాడని విడుదల అయిన 2 గ్లిప్స్ వీడియోస్ తోనే అభిమానులకు ఒక క్లారిటీ వచ్చింది. పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్న చిన్న చిన్న గ్లిప్స్ షార్ట్స్ ని పెట్టి అభిమానులని మెంటలెక్కిపోయేలా చేశారు. పవన్ కళ్యాణ్ లుక్స్ ని చూసి ఫ్యాన్స్ ఫుల్ ఖుషీతో ఊగిపోతూ ఉన్నారు. ఇది కదా ఫ్యాన్స్ బాయ్ మూమెంట్ అంటే. ఖచ్చితంగా హరీష్ శంకర్ ఈ సినిమాని మరో లెవెల్ కి తీసుకువెళ్తాడని, రాబోయే రోజుల్లో ఈ చిత్రం ఖచ్చితంగా ఓజీ మూవీ క్రేజ్ ని కూడా డామినేట్ చేస్తుందని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ వీడియోని మీరు కూడా క్రింద చూసి మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. ఈ వీడియోలో కొన్ని షార్ట్స్ లో శ్రీలీల కూడా ఉంది. నిన్న వాళ్ళిద్దరి మధ్యనే కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం షూటింగ్ అక్టోబర్ లోపు పూర్తి అయ్యేలా కనిపిస్తోంది. అల్యూమినియం ఫ్యాక్టరీలో ఈ నెలాఖరు వరకు షూటింగ్ జరుగుతుందట. పవన్ కళ్యాణ్ ఈ చిత్రం కోసం 50 నుండి 60 రోజుల కాల్ షీట్స్ ని కేటాయించారట. ఈ సినిమా మొదలైన రోజే ఇది తమిళ సూపర్ హిట్ చిత్రం తేరీకి రీమేక్ అని ప్రచారం చేశారు. కానీ అందులో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు ఫ్రెష్ సబ్జెక్టుతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారని అంటూ ఉన్నారు. సినిమా షూటింగ్ చాలా వేగంగా అయిపోతుంది కాబట్టి ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మొదట్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా నొక్కండి.